వెల్కమ్ టు కీ కలర్స్. ఇన్ డెప్త్ అండ్ ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ తో పాటు మన ఫేవరెట్ సూపర్ స్టార్స్ ని టెక్నాలజీ ఏఐ ఎలా మార్చబోతున్నాయి లాంటి టాపిక్స్ ని మీకు చూపిస్తోంది కీ కలర్స్. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా మళ్ళీ సినిమాలు తీస్తారా? అలనాటి అందగాడు శోభన్ బాబుని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కొత్తగా చూడొచ్చా? హీరోలైనా హీరోయిన్లైనా మళ్ళీ కాలం గిర్రున వెనక్కి తిరిగినట్టు కొత్తగా కనిపించే రోజులు చూస్తామా? అసలు అపియరెన్స్ అండ్ ఆడియో రీక్రియేషన్ ఎలాంటి మార్పులకు అలాగే ఛాలెంజెస్ కి కారణం కాబోతోంది? ఇంకా చెప్పాలంటే నిన్న మొన్నటి తరం హీరోలను హీరోయిన్లను లెజెండ్స్ ని ఏఐ టెక్నాలజీ క్రియేట్ చేసే సంస్కృతి కరెక్టేనా? అలా చేయొచ్చా? ఇదే డిబేట్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయబోతోందా? స్టోరీలోకి ఎంటర్ అయ్యే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. ఫలానా మనిషి మనతో భౌతికంగా లేరు కానీ ఆయన విషన్ మాత్రం మనతోనే ఉన్నాయి అని ఎమోషనల్గా చెబుతూ ఉంటాం చాలా సందర్భాల్లో. కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత మనిషి లేకపోయినా మళ్ళీ రీక్రియేట్ చేయడం పెద్ద కష్టం కాదు అనుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. హీరోలను గ్రాఫిక్స్లో చూపించే టెక్నాలజీని హాలీవుడ్ సినిమాల్లో ఎప్పుడో చూసాం. రాజమౌళి యమదొంగ లాంటి సినిమాల్లో కూడా మనకి చూపించాడు. ఇప్పుడు ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సినిమాలే తీసేసే పరిస్థితి వచ్చేసింది. పాటలు కూడా పాడేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్ ని ఏఐతో రీక్రియేట్ చేస్తాం అనే ప్రాజెక్ట్ కి నో చెప్పిన చరణ్. క్రియేటివిటీకి ప్రత్యేకత, నైతికత ఉండాలన్న ఎస్పీ చరణ్. ఏఐ టెక్నాలజీతో సరదాతో పాటు సవాళ్లు కూడా తప్పవా? సినిమాల్లో టెక్నాలజీ పెరిగింది, అందుకే మన హీరోలకి 70 దాటినా సినిమాల్లో హీరోలుగా చేసేస్తున్నారు. ఆడియన్స్ కి కూడా విజువల్ ఫీస్ట్ అనిపించే వండర్స్ ని మన మేకర్స్ చూపిస్తున్నారు. ఇంతవరకు ఓకే, మరి నిన్న మొన్నటి జనరేషన్ తరాల్ని టెక్నీషియన్లని కూడా రీక్రియేట్ చేసే ట్రెండ్ వచ్చేస్తున్న తరువాత కూడా కొత్త క్వశ్చన్స్ వస్తున్నాయి. రవితేజ మాస్ జాతర సినిమాలో చక్రి వాయిస్ తో పాట ఏఐతో క్రియేట్ చేశారు. చూసారుగా, చక్రి అంటే ముందు నుంచి రవితేజ సన్నిహితుడు. ఆయన కుటుంబం కూడా ఒప్పుకొని ఉండొచ్చు, కానీ ఇలాంటి ప్రపోజల్ ఒకటి ఎస్పీ చరణ్ ముందుకు వచ్చింది. ఎస్పీవి ప్రత్యేకతను అది అవమానించినట్టు అవుతుందని, అసలు ఇలాంటి టెక్నాలజీ అనేది నైతిక హక్కులకు కూడా వ్యతిరేకం అనేది చరణ్ ఆర్గ్యుమెంట్. హీరోలు యాక్షన్ సన్నివేశాల్లో నటించకపోయినా నటించినట్టు చూపిస్తే ఓకే. అలాగే ఏజ్ అయిపోయిన హీరోలను కూడా యంగ్ గా చూపిస్తే సంతోషమే. కానీ అలనాటి లెజెండ్స్ ని ఏఐతో రీక్రియేట్ చేసి ఆడించడం కరెక్టేనా? ఇదే ఇప్పుడు పాయింట్. చరణ్ నైతికత అనే మాట వాడటం వెనుక ఉద్దేశం ఇదే. సపోజ్ ఎన్టీఆర్ ని తీసుకోండి. ఆయన ఓకే చెప్పిన స్క్రిప్ట్లలో ఆయన నటించారు అంటే ఓకే. కానీ ఇప్పుడు ఎవరో డైరెక్టర్ తన ఇష్టానికి తగ్గట్టుగా ఎన్టీఆర్ని రీక్రియేట్ చేసి చూపించడం కరెక్టేనా? ఇదే అసలు పాయింట్. ఏఐ పెరిగిన కొద్దీ ప్రత్యేక చట్టాలు చేయాల్సి వస్తుందేమో. సినిమాల టెక్నాలజీ కొత్త వివాదాలకు కారణం అవుతుందేమో. అంటే అవును అనే చెప్పాలి. కాన్సెంట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎవరి ప్రమేయం లేకుండా రీక్రియేషన్లో చూపించడమో పాటలు పాడించడమో అంటే ప్రైవసీని మొరాలిటీని దెబ్బతీసినట్టే అనుకోవాలేమో. మీరేమంటారు? ఇప్పుడు మ్యూజిక్కి ఎన్టీఆర్తోనో ఏఎన్ఆర్తోనో స్టెప్పులు వేయించడం, ఎస్పీబీతో పాటలు పాడించడం కరెక్ట్ అనిపిస్తోందా? మీ ఒపీనియన్ని నాతో షేర్ చేయండి, కమెంట్లో చెప్పండి. దిస్ ఈస్ కీ కలర్స్ ఫర్ యూ.